శ్రీరాముడికి ముత్యాల తలంబ్రాలు వేయడాన్ని పుట్టిన ఆచారాన్ని చూస్తే ఇది ఆలయ ఆచార సాంప్రదాయాల్లోనూ భక్తుల స్వయానుభూతుల్లోనూ ఎంతో ప్రాముఖ్యం కలది. ముత్యాల తలంబ్రాలు ఎందుకు వేస్తారు అంటే రాముడి తలపై పుష్పముత్యాలు, సీతమ్మ వరాలు. ముత్యం అంటే సంపద, పవిత్రత, ప్రశాంతత. రాముడి తలపై ముత్యాలు చల్లడం అంటే సీతామాత భక్తితో చేసే పరమ పవిత్రమైన శుభ ఆశీర్వాదం అని భావిస్తారు. సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలు ఒక విశేష ఘట్టం. వివాహ సమయంలోనూ వధువు వరుడు ఒకరికి ఒకరు తలపై తలంబ్రాలు చల్లే పండుగ విధానం. ఇది శుభ సంకేతం. ఆలయాల్లో భక్తులు తమ కుటుంబానికి సుఖశాంతులు కలగాలని, సీతారాముల కళ్యాణాన్ని తమ జీవితంలోనూ ప్రతిబింబించాలనే ఉద్దేశంతో తలంబ్రాల సేవను ఎంచుకుంటారు. ముత్యాలు చంద్రకాంతి, చల్లదనం. రాముడు సత్యస్వరూపుడు, సౌమ్యుడు. అందుకే చంద్రుడి తేజాన్ని ముత్యాల ద్వారా ప్రతినిధిగా అర్పిస్తారు. చెడు దృష్టి పోవాలని, ఆయుష్ పెరగాలని, మంగళప్రదమై ఉండాలని తలంబ్రాలు చల్లడం. పిల్లలు కావాలనుకునేవాళ్ళు ముత్యాల తలంబ్రాలు చల్లడం ద్వారా సంతాన ప్రాప్తి కావాలని భక్తులు ఆశ కలిగి ఉంటారు. రాముడు పిల్లల పరమ శ్రేయస్సునిచ్చే దేవుడిగా కూడా పూజింపబడతాడు. అరుణతరణ ముత్యాల మాల రాముడికి అందించడం అపూర్వ అర్చన. ఇతర పుష్పాలతో పూజించినంత కన్నా ముత్యాలతో అర్చన గొప్పదిగా భావిస్తారు. ఉన్నత ఆలయాల్లో ఈ సేవ ఎందుకు ప్రత్యేకం అంటే భద్రాచలం, ఆళ్వార్ తిరునగరి, రామేశ్వరంలో ఈ తలంబ్రాల సేవ భక్తుల చేత సాంప్రదాయంగా జరుగుతుంది. కొందరు భక్తులు తమ ఇంట్లోనూ చిన్నగా సీతారాముల కళ్యాణం చేసి ముత్యాల తలంబ్రాలు చల్లుతారు. ఈ సాంప్రదాయం భక్తి, కళ్యాణం, సంపద